అధికారంలో ఉన్నా కాబట్టి ఏ హాస్పిటల్ కన్నా పంపించగలను, ప్రభుత్వంతో పోరాటం చేసి ఎల్ఓసీలు ఇప్పించగలను. 5 లక్షల 10 లక్షల ఎంతవరకు అయితే లిమిట్ ఉన్నదో అది అన్ని చేయాలి. కొన్నిసార్లు బెడ్లు దొరకవు, బెడ్లు దొరికి వాళ్ళకి ఇప్పించగలం. ఇవన్నీ ఒక ఎమ్మెల్యేగా చేయగలుగుతాను. అదే డాక్టర్గా పైసలు లేవంటే మనం ఎక్కువ కొంతవరకు చేయాలి. సార్, మీ నియోజకవర్గంలో మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను ఒక వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూకి వస్తున్నా, ఏంది ఆయన వ్యక్తిత్వం గురించి అంటే ఆయన ఒక మాట అన్నాడు. సుమారు ఒక 7-8 ఏళ్ల కిందట మీ హాస్పిటల్కి వెళ్తే దాదాపు ఒక 40,000 రూపాయల బిల్ అయితే అతని దగ్గర చాలా అమౌంట్ కూడా తక్కువ ఉందని చెప్పి వారు మాట్లాడారు. ఎంత కడతావు మీరని చెప్పి మీరు పేషెంట్కి ఆఫర్ ఇచ్చారంట. వాళ్ళు ఒక 40,000 బిల్ అయితే 7,000 రూపాయలు మాత్రమే నా దగ్గర ఉన్నాయంటే ఆ 7,000తోటే మీరు బిల్ చేసి ఫైనలైజ్ చేసి పంపించారు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ రకమైన ప్రజలకు సేవ చేయాలనే భావన మీలో ప్రత్యేకంగా ఎందుకు ఉంది సార్? ఆ రకమైన పరిస్థితులు ఎప్పుడు వచ్చినాయి మీకు? అంటే డబ్బుల విలువ తెలిసినది కాబట్టి సార్, పేదరికం తెలిసినది కాబట్టి సార్, హాస్పిటల్లో డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ఆలోచన విధానం నా లోపల రేకెత్తించింది. నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ పేషెంట్ కూడా పీడించలే. ఫ్యాక్ట్ సార్. ఎవరన్నా బట్టలు బాగలేకపోతే బట్టలే లేనోడు వాడు ఎంత కష్టపడి బిల్లు కట్టాలి, ఇల్లు అమ్ముకొని రావాలి, మంచిగా ఇంటికి పోయేసరికి ఉండడానికి ఇల్లు కూడా ఉండదు. కాబట్టి ఆ బాధ చూసుకోండి సార్. ఆ బట్టలు లేని ఉస్మానియాలో నేను ఉద్యోగం చేసేది కాబట్టి అక్కడికి అందరిని పేషెంట్లు తీసుకుపోయి వైద్యం చేసినండి సార్. కాబట్టి నాకు ఆ బాధ తెలుసు, డబ్బులు లేని బాధ ఏంటో తెలుసు. కాబట్టి ఎక్కువ పీడించే వ్యక్తిత్వం లేదు. డబ్బులు వచ్చేంత వస్తాయి అనేది. నేను పెద్ద టాటా బిర్లాని కావాలనుకునే వ్యక్తిని కాదు. లేవా సార్ అటువంటి ఆలోచనలు మీకు లేవా? అంటే అందరు రాజకీయ నాయకుల లెక్క డబ్బులు సంపాదించాలి, లేదంటే ఒక 10 బంగ్లాలు కొనుక్కోవాలి, 1000 కోట్లు సంపాదించాలి. ఈరోజు ఒక ఉదాహరణ చెప్తాను సార్. ఈరోజు మా 2 మండలాల లోపల మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారం డైరెక్టర్లది అయింది. ఓకే. అక్కడ ఒక ఆయన మాట్లాడుతూ సార్, గత ప్రభుత్వంలో 25 లక్షలు 30 లక్షలు ఇస్తే చైర్మన్ పదవి ఇచ్చినారు. ఓకే. ఈరోజు మీరు ఫ్రీగా ఇచ్చినారు, మీకు మాకు దేవుడు అని కాళ్ళ మీద పడ్డాడు సార్. అంటే ఒక పెద్ద సభలో. అంటే ఒకవేళ నాకు అదే సంపాదించాలన్న దృక్పథం ఉంటే ఇట్లాంటివన్నీ దోచుకోవచ్చు. సంపాదన మీద ఎమ్మెల్యే గారికి దృష్టి లేదంటారా? సంపాదన మీద అస్సలు లేదు. ఓకే. అయితే ఏమన్నా పైసలు దాచుకుంటాం కావచ్చు, అభివృద్ధికి వాడుకుంటాం కావచ్చు. ఇంకా నేను ఏదైనా డబ్బులు అవసరమైతే మొన్న కాలికట్లో కేరళలో ఆ పిల్లోడు 2nd ఇయర్లోకి ఎంటర్ అయ్యాడు, ఫీజు కట్టకపోతే డిస్మిస్ చేస్తా అన్నారు. ఓకే. మళ్ళీ వానికి దగ్గర పిలిచి ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఫీజు కట్టరాని తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి అని మొన్ననే సెక్రటరీ దగ్గర పోయి వాడిని శాంక్షన్ తీసుకున్నాడు. ట్రెమెండస్ సార్, ట్రెమెండస్ యాక్చువల్లీ. అదేవిధంగా ఒక పిల్లోడు ఫోన్ చేసినాడు, హాస్పిటల్లో బిల్లు కట్టలేను, డబ్బులు లేవు, తమ్ముడు చనిపోయినాడు, వాళ్ళు వదిలిపెట్టాలంటే 40,000 కట్టమంటున్నారు. డాక్టర్కి చెప్పి నేనే ఆ డబ్బులు కట్టాలన్నాయా, ఓకే, ఒక 20,000 పంపిస్తున్నాను, పంపించమని చెప్పినాను. ఓకే. మరి ఇవన్నీ నేను చేసుకుంటా, నేనే ఉంచుకుంటే నేనే రిచ్ అవుతా కదా. కానీ మీ దగ్గరికి వస్తేనేమో ఇంత అనర్గళంగా ఇంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు. కానీ మీ నియోజకవర్గంలో కొంతమంది మీకు గిట్టని వాళ్ళు మాట్లాడుతున్నారో మరి ఏందని నాకైతే తెలియదు. ఎమ్మెల్యే గారు చాలా కమర్షియల్, ఏ పని చేయాలన్నా కూడా ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్లో కావచ్చు, ఏ మండల ఆఫీస్లో వెళ్ళినా కూడా ఒక 2% ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సి వస్తుంది. అది మా ఎమ్మెల్యే గారు పెట్టిన ఓన్ రూల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఎంతవరకు వాస్తవం ఉంది? చిల్లరగాళ్ళు, ఓకే, చిల్లర మాటలు. ఎక్కడన్నా ఎవడన్నా నిరూపిస్తే సార్ శాశ్వతంగా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. సార్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్ ఈ మాట. పాలిటిక్స్ నేను సంపాదించుకొని 2% 3% సార్ నా జీవితంలో లేదు, నేను ఎప్పుడు చేయలేదు. అటువంటిది కనుక ఎవడన్నా నిరూపించగలిగితే పాలిటిక్స్ శాశ్వతంగా. ఇంత కాన్ఫిడెన్స్కి ఎట్లా మాట్లాడగలుగుతున్నారు సార్? నేను అట్లాంటివి చేయను కదా. ఓకే. 100% నాకు తెలుసు కదా, నా అంతరాత్మకు తెలుసు కదా, నా మిత్రులకు తెలుసు కదా. కాబట్టి ఎవ్వరు కూడా సార్ ఈ రోజు వరకు కూడా నా పెట్రోల్ అది ఇది కావాలంటే నా వైఫ్కి ఫోన్ చేసి డబ్బులు పంపించమని అడుగుతాను. కానీ ఓకే, అట్లా అనుకుంటే ఇక్కడ ఎవరైనా కార్యకర్తలు పెట్టరా అంటే కూడా పెడతారు. అవును సార్ ఎమ్మెల్యే సార్ ఉపయోగపడతాడు కదా, అట్లాంటి ఇప్పుడు వచ్చాను. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫేవర్ ఫ్రమ్ మై నాయకులు కార్యకర్త. ఓకే. తినేదాకా నేను ఎవరి దగ్గర భోజనం చేయను. ఎందుకు సార్? ఏమైనా ప్రత్యేకత ఉందా దాని గురించి? నా దగ్గర ఉన్న వాళ్ళంతా సగటుగా మధ్యతరగతి ప్రజలు సార్. నేను పోతే ఒక 10-20 మంది నాతో వస్తారు. వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఒక 10,000 అని అయితే, డబ్బులు లేని వాళ్ళకి 10,000 నేను బర్డెన్ అవుతా కదా. అందరూ అవన్నీ ఆలోచించి చేస్తాను. ఏదైనా పెడితే నేనే పెడతాను. ఓకే. కాబట్టి డెఫినెట్గా అలాంటి చిల్లర మాటలు మానుకోవాలని ఎవరైనా అంటే కూడా మీకు చెప్తే కూడా సార్ అలాంటి మనస్తత్వం లేదు. ఎవరి దగ్గర ఒకరి దగ్గర నా దగ్గర ఈ 2%కు చెప్పినాడని చెప్పమనండి, డెఫినెట్గా ఐఎమ్
ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అంటే మీరు చేయకపోవచ్చు కానీ మీ పేరు చెప్పి మీరు మీ ఒక వ్యక్తిగత వాళ్ళ కార్యకర్త పేరు చెప్పుకోనండి, వాళ్ళని కూడా మనం చేద్దాం, సెట్ చేద్దాం. తప్పు చేస్తే మీ కార్యకర్తలు కూడా సహించేది లేదు. ఎవరన్నా కార్యకర్తకు భయపడకుండా బ్రతుకుతారు కదా, అవును. ఒక్క మాట అన్నారు కదా, నేను అందరినీ కూడా కోపం చేస్తాను సార్. అంటే కోపం చేయాలంటే నేను ఎంత గట్స్ ఉండాలి. ఒక కార్యకర్తను పట్టుకొని కోపం చేయాలి, ఇట్లా చేసినాం అని, తప్పుడు పనులు చేస్తామని నేను అంత ధైర్యంగా చెప్తా వాళ్ళతో. ఏం భయపడ, ఇప్పుడు కాదు అప్పుడు కూడా, ఎందుకంటే నేను ఇటువంటి పనులు చేయను కాబట్టి. సార్, నేను మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి దాదాపు 2.5-3 గంటల సేపు ఇక్కడ వాతావరణం అంతా కూడా గమనించడం జరిగింది. దాదాపు వందల సంఖ్యలో కార్యకర్తలు మిమ్మల్ని కలవడానికి 2-3 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రతిరోజు ఈ వాతావరణం ఉంటుందా సార్? అంటే ఎందుకు ఈ రకమైన ఇప్పుడు రాత్రి 9:30-10 అవస్థ ఉన్నా కూడా ఇంతమంది కార్యకర్తలు మీ దగ్గరకు వస్తున్నారు అని అంటే ఏం జరుగుతుంది మానకొండలో? అంటే ఏంటంటే డాక్టర్ సార్ దగ్గర పోతే చేస్తారన్న ఒక ఆశ, ఓకే, వింటారు. మెయిన్గా చేస్తారో చేయరో నాకు తెలియదు, నేను పోయి సమస్య చెప్తే ఆయన ఓపికగా వింటాడు, ఎవరికి చెప్పాలో చెప్తాడు, డెఫినెట్గా సహాయం చేస్తాడన్న ఆశ ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మకాన్ని మీరు కాపాడే ప్రయత్నం చేస్తారా మరి? 100%. ఎవరు వచ్చినా వింటా, అర్ధరాత్రి అపరాత్రి, అంతేగాని ఏమి ఉండదు. ఆ సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తా. ఓకే, అంతేగాని ఎవరి సమస్యనైనా వింటే చెప్పుకోవడానికి వస్తారు. నువ్వు వినకపోతే ఎవరు చెప్పుకొని వస్తారు? పోయిన ప్రభుత్వంలో వినకనే కదా కేసీఆర్ వినకపోయేది, మంత్రులు వినకపోయేది, అదే తప్పు ఎమ్మెల్యేలు కానీ. ఇప్పుడు అదే తప్పు మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అది చేస్తలేను కదా, అందుగురించి ఇంతమంది రష్ కదా. ఓకే, వాళ్ళు వినుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించుంటే ఇన్ని సమస్యలు నాకు రాకపోయేది కదా. ఆ సమస్యల వలయంలో కొట్టుక చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. పొద్దున 5 గంటలకే వస్తారు, రాత్రి 12 గంటల వరకు ఉంటారు. విపరీతమైన జనం, లీడర్లు కాదు వాళ్ళు, ఎవరి లీడర్ సహాయం చేయకుండా ఓన్గా వస్తారు. వాళ్ళంతా స్వతహాగా మీకే ఫోన్ చేస్తారా సార్? నాకే ఫోన్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని అటెండ్. ప్రతి ఒక్క ఓటర్ కాల్ లేపుతారా మీరు? లేపుతా. ఇక ఒక్కొక్కసారి నేను కార్లో పడేసిపోయి మళ్ళీ చేయడం లేట్ అయితే తప్పితే సర్వసాధారణంగా వెళ్ళాడు. ఎమ్మెల్యే అనగానే నియోజకవర్గ ప్రజల్లో ఒక చిన్న అపోహ ఉంటుంది, అది ఏ నియోజకవర్గ నాయకులలోనూ ఉంటుంది. ఏ ఎమ్మెల్యే అయినా కూడా గెలవక ముందు ప్రజల్లో ఉంటాడు, మన ఇంటికి వస్తాడు, మన పనులు చేస్తాడు. గెలిచిన తర్వాత హైదరాబాద్లో పెద్ద పెద్ద విల్లాలలో, భవనాలలో 4-5 కార్లు వేసుకొని తిరుగుతాడు, ప్రజలకు దూరంగా ఉంటాడు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. ఆ రకమైన పరిస్థితి మానకొండలో కూడా ఈ ప్రజలు చూడబోతారా? అంటే 100కు 100% అట్లాంటి పరిస్థితి దాపురించదు ఈ ప్రజలకు. సార్, ప్రజలతో మమేకమై సార్ ప్రజల్లో ఉంటేనే నాయకుడు అనుకున్న నాయకుడిని నేను. సార్, చేప ఏ విధంగా నీళ్ళల్లో ఉంటేనే బ్రతుకుతుందో నాయకుడు కూడా ప్రజల్లో ఉంటాడు, ఉంటేనే బ్రతుకుతాడు. కాబట్టి ఆ నమ్మకంతో బ్రతికేటువంటి. ఎందుకు సార్ మీకు ప్రజలకు అంత బాండింగ్ ఏందంటున్నాను నేను? మంచిగా ఎమ్మెల్యేగా గెలిచిపోయారు, ప్రోటోకాల్ ఇచ్చినారు, గన్మెన్స్ ఇచ్చినారు, క్వార్టర్స్ ఇచ్చినారు, క్యాంప్ ఆఫీస్ ఉంది, ఇక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇంకా అందరు ఎమ్మెల్యే లెక్క మీరు ఎందుకు ఉండరు అంటున్నారు? ఈ ప్రజలు నన్ను ఓన్ చేసుకున్నారు, వాళ్ళ సొంతం చేసుకున్నారు. వీళ్ళ ప్రేమ ఆప్యాయతలు నన్ను అట్లా కట్టిపడేసినాయి. కాబట్టి వాళ్ళకు దూరంగా నేను బ్రతకలేను, దూరంగా బ్రతికి కూడా ఉండలేను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఎక్కడ పోయినా కూడా 1-2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేను. కాబట్టి ప్రజలు ఇచ్చినారు ఈ యొక్క అధికారాన్ని, వాళ్ళ కోసం ఉపయోగిస్తాం. ఎంతసేపు నీకోసం ఏం చేసుకుంటాం. కానీ అందరు మీ లెక్క ఆలోచిస్తే స్వార్థం అనేది ఉండదు కదా సార్, అవినీతి అనేది ఉండదు కదా రాజకీయాల్లో? ఖచ్చితంగా ఉండదు, ఆలోచించే విధంగా చేయాలి. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఆలోచనను అందరికి కల్పిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ అంటే ఏ పని అంటే ఆ పని అవుతుందన్న ఒక భరోసా ఉండే, డబ్బులు తీసుకొని చేస్తారన్న భరోసా ఉండే. ఇప్పుడు ఈ 9 నెలల లోపల ఎక్కడన్నా పనులు అవుతున్నాయా? ప్రతి దగ్గర రూల్ ప్రకారం పోతా ఉంది. ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉన్నారు అనేది ఆయన యొక్క క్యారెక్టర్ ప్రస్ఫుటంగా ప్రజలకు కనబడతా ఉన్నాయి. ఆయన కూడా ఆయన మాటలు అన్నాడు, పేద ప్రజలు 60 గజాలు వేసుకుంటే వాళ్ళ గుడిసెలు కూల్చేస్తారు, మీరు ఎకరాలు కబ్జా చేసుకుంటే మీరు కూల్చకపోతే ఇక నేను ఎందుకు అన్నట్టు అన్నాడు. అందుకే తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఒక అవినీతి పరిపాలన కాకుండా ఒక నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందించాలన్న నమ్మకంతో ఆయన పనిచేస్తారు.